హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మేకగూడ కొత్తూరు ఏరియాలో హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగిన ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు ల్యాండ్ మార్క్ ఎవెన్యూస్ బృందావన్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 7.7 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 93. ఈ ప్లాట్స్ సైజెస్ 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్. స్క్రీన్ మీద మీరు ఎల్పి నెంబర్ చూడొచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ మొత్తం 100% వాస్తు కంప్లైంట్. సుమారుగా 4000 స్క్వేర్ యార్డ్ సైజ్ లో సెంట్రల్ పార్క్ ని ప్రొవైడ్ చేసి ఈ సెంట్రల్ పార్క్ లో చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియాని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే వాటర్ సప్లై మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చే రోడ్స్ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్. ఈ రోడ్స్ విత్ 40 ఫీట్ మరియు 30 ఫీట్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేస్తారు. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి ఎస్టీపీని ప్రొవైడ్ చేస్తున్నారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 18,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇదే ల్యాండ్ మార్క్ ఎవెన్యూ బృందావన్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఈ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్న రోడ్డు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే 44 మీద కొత్తూరు దాటిన తర్వాత ఈ లొకేషన్ లో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మన ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నియర్ బై హైలైట్స్ చూస్తే మన ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలోనే మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. సో ప్రాజెక్ట్ నుంచి ఇలా వచ్చామంటే ఇది మేకగూడ, ఇంకొంచెం ముందుకు వస్తే మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్, ఇంకా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఇలా ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మొత్తం 22 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. మనం వెంచర్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడే మనం రైట్ సైడ్ చూస్తే నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్ లాంటి కంపెనీస్ ని కూడా చూడొచ్చు. అలానే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇటువైపు వచ్చి చూస్తే ఈ లొకేషన్ లో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఫ్యాక్టరీ, అలానే ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం హైదరాబాద్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు రూట్ ఎలా ఉంది, నియర్ బై హైలైట్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉంది ఎగ్జిట్ 16. ఇలా వెళ్తే మనం గచ్చిబౌలి వైపు వెళ్తాము. సో ఈ ఎగ్జిట్ 16 దగ్గర కిందకి దిగి ఇటువైపు వస్తే ఫస్ట్ వచ్చే ఏరియా ముచ్చింతల్. ఈ ముచ్చింతల్ దగ్గరే ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, దానికి పక్కనే జిమ్స్ హాస్పిటల్ కూడా ఉంటాయి. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 2022లో ఇనాగ్రేట్ చేశారు. ఈ ముచ్చింతల దగ్గరే మై హోమ్ గ్రూప్ వాళ్ళు 3500 ఏకర్స్ లో స్మార్ట్ సిటీని ప్లాన్ చేశారు. ఈ ముచ్చింతలు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా తిమ్మాపూర్. ఈ తిమ్మాపూర్ దగ్గరే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ తిమ్మాపూర్ స్టేషన్ దగ్గరే రైల్వే టెర్మినల్ ని ప్రపోజ్ చేశారు. అలానే హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటప్పుడు ఈ తిమ్మాపూర్ దగ్గర రైట్ సైడ్ వెళ్తే మనం చేగూరు రోడ్డు మీద గుండా ఇక్కడ కన్హా శాంతివనం కి రీచ్ అవ్వచ్చు. ఇదే కన్హా శాంతివనం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. అలానే ఇంకా స్ట్రైట్ వచ్చామంటే కొత్తూరు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ లొకేషన్ లో మనకి జేపీ దర్గాకు వెళ్లే దారి ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లోనే మనం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, అలానే నాట్కో ఫార్మా కంపెనీని కూడా చూడొచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర నుంచి ఇక్కడికి 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే ఈ లొకేషన్ లో సింబియాసిస్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంటుంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకొంచెం ముందుకు వచ్చి చూసాము అంటే ఇది షాద్నగర్. షాద్నగర్ దగ్గర నుంచి కూడా మన వెంచర్ దగ్గరికి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.